పురుషోత్తం గారు, ఏమిటి మీరు మాట్లాడేది? మిస్టర్ జగదీష్ చంద్ర ప్రసాద్, పార్టీ అంటే మీ చేతిలో సెల్ ఫోన్ కాదు. గవర్నమెంట్ అంటే మీరు కాలక్షేపానికి పెట్టుకునే కలర్ టీవీ కాదు. ఓటేసిన ప్రజలంటే మీరు అవసరానికి గీసి పారేసిన అగ్గి పుల్లలు కాదు. హోమ్ మినిస్టర్ అంటే ప్రజల బాగోగులు చూడాలి గాని బాధ పెట్టేవాడు కాకూడదు. పురుషోత్తం గారు, ఎస్, ఏ ఆశయాల కోసం మనం ఈ పార్టీ పెట్టామో దాన్ని వదిలి పక్కదారి పడుతున్నాం. వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్ లో గెలిచి వాటిలో 1% అయినా నెరవేర్చకపోతే రేపు సిటీలో ప్రజలందరూ తిరగబడతారు. వచ్చే ఎలక్షన్ లో ముందు చేయి చూపిస్తారు. అప్పుడు పార్టీ దిక్కులేందైపోతుంది. దీనంతటికీ కారణం ఒక రౌడీ షీటర్ చేతులు మీరు కీలుబొమ్మ అయిపోవడమే. ఎవరి గురించి మీరు మాట్లాడేది? రౌడీజాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్న దుర్గమ్మ గురించి. పురుషోత్తం గారు, దుర్గమ్మ గురించి తర్వాత ముందు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడండి. క్లీన్ అండ్ గ్రీన్ అంటూ మొక్కలు నాటి చెత్తను ఊడ్చేస్తే సిటీ బాగుపడదు సార్. ముందు క్లీన్ చేయాల్సింది సిటీలో ఉన్న రౌడీజాన్. అప్పుడు ఆటోమేటిక్ గా సిటీయే కాదు, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం గ్రీన్ గా ఉంటుంది. ముందు ఆ దుర్గమ్మని సిటీలోంచి బహిష్కరించండి. లేదా మీకు మద్దతునిచ్చి మీరు ఈ పదవిలో కూర్చోవడానికి కారణమైన నేను, నా వెనుకున్న 70 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాం. చెప్పండి, బహిష్కరిస్తారా లేదా? లేదంటే మీ అసమర్థతకి నిరసనగా ఉద్యమం చేస్తాం. సీఎం గారి నోటీసుకి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మిమ్మల్ని హోమ్ మినిస్టర్ పదవినిచ్చి తెచ్చేస్తాం. రండి. ఇదెక్కడనే తొందరపడుతున్నాడు. దుర్గమ్మ, సచ్చినాక ఎక్కే కాస్తం బతుకుండగానే ఎక్కిన నేందా అని పరేషాన్ అవుతున్నావా? నువ్వు సచ్చినాక నీ కళ్ళతో నీ కాస్తం చూసుకునే ఛాన్స్ నీకు ఉండదు కదా ఎమ్మెల్యే. గందుకే ఇట్లా సెటప్ చేసిన ఎట్లున్నది? ఏయ్ దుర్గమ్మ, నేను ఎమ్మెల్యేని. నాకేదైనా జరిగిందో నీకు ఉరిశిక్ష పడుతుంది. నీవు ఎమ్మెల్యేవైతే ఈ హైదరాబాద్ సిటీ మొత్తానికి ఎమ్మెల్యేని సీఎంని నేనే బే. ఒక తమ్ముడు అమీన్ సాబ్, ఒక తమ్ముడు వకీల్ సాబ్. రచించేది న్యాయం చెప్పేది కూడా నేనే. నా మాటే కోర్టు తీర్పు, నా ఏలు ముద్రే సర్కారు సీలు. నీ హోమ్ మినిస్టరే నా మాటకు ఎదురు చెప్పనికి బుగులు పడతారా? గాయనే గట్లుంటే నువ్వేంద్ర నడువేట లొలి చేస్తున్నావు. నన్ను రౌడీ షీటర్ అంటావురా? నీ గవర్నమెంట్ నా నోట్ల ఎర్రబడే జర్దా పాన్రా. నవ్వుల్తే నోట్లనే ఉంటది, నక్కరాలు చేస్తే ఉమ్మేస్తా. నన్ను హైదరాబాద్ నుంచి బర్తరఫ్ చేస్తా, హర్తాలు చేస్తా అని నిలుగుతావువే. నీ యవ్వాది నీ దునియాలకెళ్ళే బర్తరఫ్ చేస్తున్నా. అందరూ యాదుంచుకోండి, ఎవరన్నా నాకు ఎదురొచ్చిండ్రంటే అందరి బతుకులు ఇంతే. ఈయన మొహం మీద బట్ట కప్పి పిడగబెట్టు. తేరా, నన్ను సంపొద్దు దుర్గమ్మ, సంపొద్దు. దమ్మి, ఈ మట్టని ఏమని రాసుకుంటున్నావు? ఫైర్ యాక్సిడెంట్ లో చచ్చాడని రాస్తాను. అయితే ఫైర్ పెడుతున్నా.
బాబు చూడండి, మోసం లేదు, దగా లేదు, కుట్ర లేదు, కుతంత్రం లేదు. మీరెప్పుడు మీ జీవితంలో కని విని ఎరగని రీతిలో పోరాటం. చాకులు లాంటి ఇద్దరు కుర్రాళ్ళు చేసే ఫైటింగ్. కర్రలతో కొట్టుకోరు, చేతులతో కొట్టుకోరు, కళ్ళ గద్దలు కట్టుకుని కత్తులతో కొట్టుకుంటారు. దేంతో కొట్టుకుంటారా? కత్తులతో కొట్టుకుంటారు. రైట్ రైట్. ఏక్ బార్ సబ్ జోర్దార్ తాలియా బజాओ, తాలియా. శబాష్. ఇప్పుడు మీ ముందుకు ఆంధ్ర బ్రూస్లీ బిల్లా రాబోతున్నాడు. ఇప్పుడు మీ ముందుకు నైతాన్ జాకీ చాన్ రంగా, కమ్ ఆన్. వినండి బాబు, సినిమా హాల్కి వెళ్తే డబ్బులకి సినిమా చూపిస్తారు, కానీ తిరిగి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. సర్కస్ వెళ్తే డబ్బులకి జంతువులు చూపిస్తారు, కానీ తిరిగి డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. మరి ఇక్కడ ఆటకి ఆట చూడొచ్చు, డబ్బుకు డబ్బు సంపాదించుకోవచ్చు. అదే. రండి బాబు, 10కి 100, 100కు 1000, 1000కి లక్ష, లక్షకు కోటి. కోటి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబులు. కాయండి. జోయట్రా, రెడీ. రండి బాబు రండి. బెట్టింగ్ కట్టండి, లక్ష్మీదేవి మీ జేబులో చిట్టింగ్ వేయడానికి రెడీగా ఉంది. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. ఆలోచించకండి బాబులు, అర్జెంట్ గా పందాలు కాసుకోండి. కాయ్ రాజా కాయ్, 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 కాయ్ రాజా కాయ్. బిల్లా మీద 1000 రూపాయలు. పిల్ల మీద 1000 రూపాయలు. 1000. కాయండి బాబు, ఈ అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు. కాయ్ రాజా కాయ్. ఏంటి మామ ఆలోచిస్తున్నావు? పందెం కాకు. రంగా మీద 1000. రంగం మీద 1000. ఫైటింగ్ మొదలు పెడతామా? Come on. Okay, కళ్ళ కత్తలు కట్టేస్తున్నాను. బాబు కాస్త టర్నింగ్ ఇచ్చుకో. రేయ్ సరిగ్గా కట్రా, చీటింగ్ అంటే నాకు అస్సలే నువ్వు చీటింగ్ మనకు పడదుగా. గది. బాబు రంగా, ఇవెన్ని వేళ్ళు? కళ్ళకు గుడ్డ కట్టి ఎన్ని వేలంటే ఎలా చెప్పగలం? పబ్లిక్ కి తెలియదు నీ కళ్ళు కనిపించట్లేదని చెప్పండి. 1 చూసారా బాబు, ఏకంట ఒక్కటంట ఒక్కటి. బాబు బిళ్ళ, నువ్వు చెప్పు ఈ వేళ్ళని. 5 అయితే నువ్వు అవుట్. బాబులు మీకు తెలిసిపోయిందా వీళ్ళకి కళ్ళు కనిపించట్లేదని? కన్ఫర్మా? చెప్పండి. ఓకే, కత్తులు ఇవ్వండిరా. జాగ్రత్త జాగ్రత్త, ఏయ్ నేనున్నా. బాబు చూడండి, కత్తి కనుక తగిలిందో బెడత పగిలిపోద్ది. దానికి నేను మాత్రం గ్యారెంటీ కాదు. మీరు రెడీయా? రెడీ. 1 2 3 స్టార్ట్. సబ్ జోర్దార్ తాళీ బజాओ.
ఏంట్రా ఒరిజినల్ పోలీసులు కూడా మీ అంత బిల్డప్ ఎవరు యాక్ట్ చేసిన చాలు క్యాపులు తీయండి ఇందా మీకు మీ డ్రెస్లకి జిప్కో అదొకటిందా ఉంచండి 10 మరి నిలుగు దోపిడీలో మా వాట ఇస్తా 100 పొందేనా నీకు వీడికి వాడికి అందరికి అందరికి కలిపా అయిరా ఏంట్రా ఎంతైనా సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటే నీదేనే కాదురా ఆ. సొమ్ము సోకు నాది ఉమ్. కష్టం నష్టం వాళ్ళది అబ్బో నువ్వు చాలా గ్రేట్ ఓయ్ ఆ? ఓయ్ చల్తానాయ్ ఎక్కడికి వెళ్తున్నావే దా ఓయ్ జాంతానాయ్ ఆ, ఏంట్రా? నువ్వేంట్రా నాకేం తెలీదు బాబాయ్. ఓయ్ వెళ్ళకురా. పుట్టినప్పుడే నర్సు నాక కొట్టేసిన వాళ్ళం నీ పప్పులు మా దగ్గర ఉడకవు డబ్బులు తీవే నా దగ్గర తీ ఏంట్రా? డబ్బులని వాళ్ళకి పంచేశాను ఆ! నీ ఆటలు మా దగ్గర సాగవు ఓయ్ తీసుకోనా ఏయ్, ఇక్కడ లేవు అన్ని పైన ఉన్నాయి ఆ? ఏయ్, అంత అర్జెంట్ ఏంటి నేను ఇస్తానుండు అది కాదురా నేను కొంచెం పంచుకుందామని సొమ్ము సోకు మాది అది- కష్టం నష్టం నీది జలకలా ఉంది ఆ. ఏయ్, నాకు కొంచెమైనా ఇవ్వండిరా కొట్టానంటే మీ సంగతి ఇలా కాదు నేను తెలుస్తాను జేబులు కొట్టి 24 గంటలైంది చేతులు దురదలు పుడుతున్నాయిరా రేయ్ అడుగు పోలీస్ బాబే వస్తున్నాడు ఆడికి బొక్కడదామా ఏసై బిళ్ళ బాబాయ్ మీ డబ్బులు పారేసుకున్నారు ఈ రూపాయి నాది కాదు ఎవరిదో పాపం ఎవరికైనా దానం చేయండి. అలాగే రూపాయి కూడా వదలని పోలీసు వాళ్ళు పర్సే ఇచ్చిపోతున్నాడు రా త్వరగా డబ్బులు తీరా ఆకలి దంచేస్తోంది వీడేం కానిస్టేబుల్ రా పర్సులో ముందే పెట్టుకున్నాడు ఇంకెక్కడైనా పెట్టాడేమో సరిగ్గా చూడరా అరే ఇందులో ఏదో లెటర్ ఉందిరా లెటరా మీ అన్నయ్య యాదగిరి వ్రాస్తున్నది నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. అమ్మ నాన్న పోయాక మీ ముగ్గురు బాధ్యత నా మీద పడింది. అప్పు చేసి మీ ఇద్దరి పెళ్లిళ్ళు చేయగలిగాను, కానీ జ్యోతి పెళ్లి చేయాలంటే అప్పు పుట్టడం లేదు. ఏం చేయాలో తోచక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను పోయాక వచ్చే ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ డబ్బులతో జ్యోతికి పెళ్లి చేసి పంపండి. జ్యోతికి నా దీవెన. ఏంట్రా లెటర్ అంతా సీరియస్ గా చదువుతున్నావు ఏముంది అందులో ఈ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడు రా ఆత్మహత్య భగవంతుడా, నా చెల్లెలు పెళ్లి జరిగేలా చూడు. బాబాయ్ ఆగు అడిగిరు బాబాయ్ మా మాట విను. ఏంటి బాబాయ్ ఇది పదండి రా. ఎవరు మీరు? ఎందుకు నన్ను బతికించారు? మీ గురించి A to Z మాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసేది మాకు అర్థం కావట్లేదు. చూడు నీ సమస్య జ్యోతి పెళ్ళే కదా మేం చేస్తాం. మీకు మా జ్యోతి తెలుసా? నువ్వు జ్యోతికి తోడపుట్టిన అన్నవి కావచ్చు, మేము బతికినంత కాలం తోడుగా ఉండాలనుకునే అన్నలం. నీ చెల్లెలు పెళ్లి చేసే స్తోమత నీకు లేకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి ప్రాణాలు తీసే అర్హత నీకు లేదు. మనిషి పుట్టింది చావడానికో చంపడానికో కాదు యాదగిరి, బతకడానికి బతికించడానికి. నాకు ఈ మాత్రం ధైర్యం చెప్పేవాళ్ళు లేక చచ్చిపోదాం అనుకున్నాను. నేను చచ్చిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అనుకున్నాను. నేను చావను. చావకుండా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటాను. మీ సహాయంతో నా చెల్లెలు పెళ్లి చేస్తాను. సర్లే పద. డాడీ 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 శిరీష ఆగవే డాడీ చూడండి డాడీ బాగే ఆగమంటుంటే టిఫిన్ చేయనట్టు వినిపించుకోవేంటి నువ్వు టిఫిన్ చేసి వెళ్ళాలి అర్థమైందా టిఫిన్ గురించేనా మళ్ళీ? మీరైనా చెప్పండి డాడీ రోజు 3 పూట్ల తిని ఇలా అయ్యాను నేను డైట్ చేస్తున్నదే వెయిట్ తగ్గడం కోసమని మమ్మీ అర్థం చేసుకోవడం లేదు ఫోన్ లేవే ఇవాళకి వదిలి. మీరు రోజు ఇలాగే చెప్తున్నారు అది అలాగే చేస్తోంది ఇలా అయితే చిక్కిపోతుందండి అవునమ్మా చిక్కిపోతావమ్మా. చిక్కిపోతే ఏం పర్వాలేదు డాడీ ఇలా అయిపోయాడనుకో రేపు మీకు పెళ్లి కొడుకుని వెతకడమే పెద్ద ప్రాబ్లం కరెక్టే. ఏం కరెక్ట్ అండి ఆ కరెక్ట్ కాదమ్మా, కరెక్ట్ కాదు. ఇదిగో రోజు ఇలా పీకల దాకా తింటే నేను జిమ్ కి వెళ్లాల్సి వస్తుంది ఆ. నా వల్ల కాదు నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వస్తాను బాయ్ ఆ బాయ్ బాయ్ బాయ్. బాయ్ ఏమిటండి అమ్మాయిని గారాబంగా పెంచొచ్చు కానీ అతి గారాబంగా పెంచకూడదు నాకు తెలుసులే ఓయ్, నువ్వు చేసిందంతా మిగిలిపోతుందనే కదా నీ బాధ. పెట్టు మొత్తం నేను తింటాను, నాకు డ్యూటీ టైం ఏంట్రా. రెస్టారెంట్ ఫుడ్ కి అలవాటు పడ్డాక ఇంట్లో ఫుడ్ ఏం నచ్చట్లేదే అందుకే మమ్మీకి టోపీ పెట్టొచ్చేసాను ఇది నీకు మామూలేగా ఇంకేంటి సంగతులు ఏముంది ఈ మధ్య మా బామ్మ కళ్ళజోడు పెట్టుకునే నిద్రపోతోంది అయ్యో ఏం పాపం కళలు మసగ్గా కనబడుతుంటాయి సరే చల్లగా ఏం కావాలి సార్? బ్యాగ్ బ్యాగ్ బ్యాగా బ్లాక్ టీ బ్లాక్ టీ. బ్లాక్ టీనా? ఉండండి కోక్ తీసుకొస్తాను రేయ్ అమ్మాయి వస్తుంది రేయ్. సారీ సారీ ఐఎమ్ సారీ సారీయా? సారీ ఏంటమ్మా? క్లీన్ చెయ్యి, క్లీన్ చెయ్యి, క్లీన్ చెయ్యి. వాడెవడు? చంటిగాడు సినిమా చూడలేదా? చెయ్యిది. ముందు నువ్వు తీరా. రేయ్ చెయ్యిదిరా, చెయ్యి తీ.
ఏయ్, నా మీద పస్తావా? ఏయ్, మీకిప్పుడు ఈ అమ్మాయి క్లీన్ చేయాలి అవును. అంతేగా? ఇదిగో క్లీన్ చెయ్యి. థ్యాంక్స్ అండి. పర్లేదులేండి. మీ పేరు? శిరీష. పేరు చాలా బాగుంది. ఏం జరిగిందమ్మా? అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? ఎవరో వచ్చి నన్ను అల్లరి చేస్తుంటే సమయానికి ఇతను వచ్చి నన్ను రక్షించాడు. ఓ, నీ పేరు? రంగా సార్. ఏం చేస్తుంటావు? జేబులు కొడుతుంటా. ఆ? అవును సార్. చేసేది తప్పే అయినా నిజాయితీగా ఒప్పుకున్నావు. నువ్వు నాకు నచ్చావు. జేబులు కొట్టడంలో కూడా చిన్న నిజాయితీ ఉంది సార్. పర్సులో 1000 రూపాయలున్నా 100 మాత్రమే తీసి ఖర్చు పెట్టుకుంటా. నా ఖర్చు రోజుకి 100. మిగతాది? ఏముంది, దాన ధర్మాలు చేస్తుంటా. ఓహో, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు మరీ నచ్చావయ్యా. వెరీ గుడ్, Thank you, వెరీ sir. గుడ్. ఓకే, వస్తాను. కమాన్ బేబీ, కమాన్ బేబీ. వస్తున్నాను డాడీ. సైరా, ఏంట్రా? ఏంటి అంత కోపంగా ఉన్నావు? మరి ఇంకెలా ఉండాలి? కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావే. రే, నువ్వు నన్ను రెచ్చగొట్టకు. నిన్ను రెచ్చగొట్టడానికి కాదే, నేను రెచ్చిపోదామని వచ్చా. చాలే ఊరుకో. వాడేమో ముక్కు మొహం తెలియని దేవత పరిచయం అవగానే కళ్ళు గిలిస్తూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చొంగ కరుస్తూ మాట్లాడతాడు. నువ్వేమో నా బాధ అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కాబట్టి నిన్ను వెతుకుంటే నీ ఇంటికి వెళ్ళాను. నువ్వేమో అక్కడ లేవు, ఇక్కడ ఉంటావు కదా అని ఇక్కడికి వచ్చాను. అవునా? నీకో ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ముఖ్యమైన విషయం ఏంటది? అది ఏంట్రా సిగ్గుపడుతున్నావ్? ఏంటి చెప్పు. నీ కళ్ళు ముద్దొచ్చే బ్లేడ్లా ఉన్నాయి. తర్వాత నీ ముక్కు బటర్ నైఫ్ లా ఉంది. అప్పుడు నీ పెదాలు చిన్న సైజు కత్తెర్లా ఉన్నాయే. వాడిని నాపి విషయం ఏంటో చెప్పు. విషయం ఏమిటంటే రే, విషయం సిగ్గుపడ్డ మాపి అసలు సంగతి చెప్పు. మళ్ళీ వాడు వచ్చేస్తాడు. చెప్పురా, చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఓ, నా పిడత కింద పప్పు. ఏయ్ రంగా, ఏయ్ ప్రేమలది కేవలేదు. పో 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 పో. వచ్చావా? అనుకున్నాను కరెక్ట్ టైంకి వస్తావని. ఏం టైమింగ్ అనేది నిన్ను. సైరా 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 చిందులేస్తూ వెళ్తుంది. ఏమైందిరా? దాని చిందులకేం కానీ నువ్వేంటి ఎవరో ఒక అమ్మాయిని లవ్లో పడేసావట. ఆ సంగతి నీకెలా తెలిసింది? నాకెలా తెలిసిన తర్వాత సంగతి. నిజమా కాదా? నిజమే. మనోడు కాల్ జారాడండి. నమస్తే బాబాయ్. ఆ. ఏంటి నువ్వు ఈ మధ్య సెంటర్కి రావడం మానేసావు? కూర్చోండి. సెంటర్ కి రావడం ఏమిటి? 4 రోజుల నుంచి గడపే దాటట్లేదు. ఏమైంది? ఏం చెప్పమంటారు బాబు, 4 రోజుల నుంచి ఇదే వరుస. అన్నం తింటం లేదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఏం జరిగింది బాబాయ్? జరిగింది చెప్తే తీరుస్తారా? ఏం బాబాయ్, ఈ బిల్లా రంగాల్ని నువ్వు ఎప్పుడు ఏం అడిగినా చేస్తావు. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే సార్. ఓ, నువ్వా? ఏమయ్యా పిపి, బాగున్నావా? బాబాయ్ నిన్నే. ఏ? నిన్నయ్యా? నా పేరు పీపీ కాదు సార్. పిపి అంటే పిక్ పాకెటర్ అని. బాబాయ్ బుక్ అయిపోయా. ఏమిటయ్యా, అప్పుడే నువ్వు నన్ను మర్చిపోయావా? రెస్టారెంట్ దగ్గర కలిసాం కదా. రెస్టారెంట్ లోనా మనం కలిసావా? సారీ సార్, మీరు ఆ రోజు కలిసింది నన్ను. నిన్న? ఆ, మరి ఇతనెవరు నీలాగే ఉన్నాడు? మా అన్న రంగా. కవలలా? అవును సార్. వెరీ మచ్ ఐడెంటికల్. మే ఇద్దరం ఒకేలాగుంటాం, ఒకే పని చేస్తూ ఉంటాం. ఒకే పని అంటే ఆ, చూడ్డానికి మంచోళ్ళ ఉన్నారు. ఈ జేబులు కొట్టే పని ఎందుకయ్యా మీకు? చిన్నప్పుడు చదువుకోమన్నారు, చదువు అవ్వలేదు. పొలం పని చేసుకోమన్నారు. ఒళ్ళొంగలేదు. కరెక్ట్ సార్. ఆ, అసలు కష్టపడి పని చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు సార్. తెల్లారితే ఆకలేస్తుంది, డబ్బులు కావాలి. ప్రతిరోజు సినిమాకి వెళ్తాం, దానికి డబ్బులు కావాలి. మాకు తెలిసిందల్లా ఇదే. అందుకే ఈ పని చేస్తున్నాం. తప్పంటారా? తప్పున్నారా? తప్పే. సార్, గవర్నమెంట్ ఖజానాలు కొట్టేసి బతికేస్తున్న రాజకీయ నాయకుల కంటే పర్సులు కొట్టి బతకడం పెద్ద తప్పేం కాదు సార్. సర్లే, ఇంతకీ ఎందుకు వచ్చారు మీరు? ఆ, నా పేరు మాణిక్యం సార్, సోషల్ వర్కర్ని. చాలా మంచి ఆయన సార్. మా కాలనీలోనే ఉంటున్నారు. మీకు విషయం చెప్దామని వచ్చారు.
ఏమిటది? ఎమ్మెల్యే పురుషోత్తం గారి హత్య గురించి మీకు చెప్దామని వచ్చాను సార్. అందరూ అనుకున్నట్లుగా అది ఫైర్ యాక్సిడెంట్ కాదు సార్, సజీవంగా దహనం చేశారు. మరి ఇన్నాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇస్తే ఏమవుతుంది సార్, స్టేషన్ ఎస్ఐ జయరాం దుర్గమ్మ తమ్ముడు. నేను ఇచ్చిన కంప్లైంట్ చింపి అవతల పారేస్తాడు. పైగా దుర్గమ్మ నా మీద పగ సాధిస్తుంది. అందుకే అప్పుడు ఎవరికి చెప్పలేదు. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్కి చెప్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఇప్పుడు వచ్చాను సార్. మిస్టర్ మాణిక్యం గారు, మీరు ఒక సోషల్ వర్కర్ అయ్యుండి ఒక నటోరియస్ క్రిమినల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానన్నందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఐ అప్రిషియేట్ యూ. ఇంతకాలం ఆ దుర్గమ్మ రౌడీజానికి భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదు. అందుకే మేము ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు ఇక దాన్ని వదిలిపెట్టేది లేదు. మీ ఒక్క సాక్ష్యం నాకు చాలు. దాని డొంకంతా లాగుతాను. అబ్బా ఏం కొట్టిండమ్మా? ఏంద్రా కొట్టుడు? అదే క్రికెట్. గిల్లిదాండా? అదే ఆ. అక్క. ఉత్తరాన్ని డబ్బాలేమంటే మళ్ళీ వాపస్ తెచ్చిన వేది బే? పోస్ట్ డబ్బా తాళమేసిందక్క. గట్లనా? ఇగో ఈ డబ్బా కొంచుకోయి. మంచిదక్క. నమస్కారం అక్కాయ్. నమస్కారం. నమస్తే నమస్తే. చింతామణి మంచిగున్నావా? ఏదో నీ దయ వల్ల సుఖంగానే ఉన్నా. ఆహా. ఇదిగో ఈ నెల కంపెనీ కలెక్షన్. ఇట్లా ఏందే ఇది? పుట్నాల బెల్లం కొనుక్కోవాలనా? ఏం దంద సరిగ్గా నడుస్తలేదా? పైసలు తక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఎయిడ్స్ వ్యాధి వస్తుందని అందరు భయపడి వస్తుంటే కంపెనీకి ఎవరు వస్తారు? కొంచెం గవర్నమెంట్ ప్రచారం తగ్గించమని ఆ మినిస్టర్ కి చెప్పు. మంచిది, నేను చెప్తాలేక నువ్వు. ఎల్లొస్తానక్కాయ్. అక్క నేను కోర్టుకి వెళ్ళొస్తాను. కోర్టుకి వెనక సరిపోదు గాని ముందుగా మినిస్టర్ తోటి మాట్లాడాలి. నడు. అలాగే. ఏయ్, గిల్లిదాడ బంద్ చేయి. అట్లాగే. ఏమిటికొచ్చినావు నా ఇంటికి? నిన్ను అరెస్ట్ చేయడానికి. అరెస్టా? నన్నా? నువ్వు రాంగ్ అడ్రస్ వచ్చినావు డీజీపీ సాబ్. అడ్రస్ రైటే, ఇక్కడుండే మనుషులే రాంగ్. ఏ నేరం చేసిందని అరెస్ట్ చేయడానికి వచ్చారు? ఎమ్మెల్యే పురుషోత్తం గారిని పబ్లిక్ గా సజీవ దహనం చేసినందుకు. అది ఫైర్ యాక్సిడెంట్ కేసు సార్. కేసు నేనే బుక్ చేశాను. ఫైల్ ఎప్పుడో క్లోజ్ చేశారు. ఐ మీన్ మూసేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ చేస్తావా? ఏ ధైర్యం తోటి? ధైర్యంతో కాదు, పగడ్బందీ సాక్ష్యంతో. పద స్టేషన్ కి. వారంట్ ఉందా? ఆవేశంలో వచ్చినట్టున్నావు. అరెస్ట్ చేయనీకి కావాల్సింది ఆడెవడో చెప్పే సాక్ష్యం కాదు, వారంటు. అది తెలియని నువ్వు ఎట్లయినవయ్యా డీజీపీ? ఏమున్నది? లంచం ఇచ్చి కొలువు దొబ్బుంటాడు. దుర్గమ్మ, అన్ని రోజులు నీవి కావు. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకున్నా రేపు కోర్టులో శిక్ష నుంచి తప్పించుకోలేవు. చూడు ధర్మతేజ, నువ్వు నా గడపల అడుగు పెట్టిన మరుక్షణం నిన్ను లేపేసేదాన్ని. కాని సచ్చిన పామును సంపే ఆదతి కనకదుర్గకు లేదు. నేను చచ్చిన పావుని కాను, దెబ్బతిన్న పావుని. నిన్ను దెబ్బతీయకుండా వదిలిపెట్టను. రేపు కోర్టులో కలుద్దాం. అక్క వాడేసేమంటావా? వెయ్యాల్సింది ఇన్ని కాదు. థ్యాంక్ యూ. చూడండి, మా స్టాఫ్ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే మాణిక్యం గారిని మీకు అప్పచెప్తున్నాను. ఆయన ఎలా కాపాడతారో నాకు తెలియదు. రేపు ఉదయం తప్పకుండా ఆయన కోర్టులో హాజరుపరచాలి. ఓకే? ఓకే సార్. బి అలర్ట్. అలాగే సార్. కోర్టులో కలుద్దాం. అలాగే సార్. వస్తానమ్మా. మంచిదండి. పదండి బాబాయ్, పదండి. హలో అక్క, చెప్పక్క. రే అరటిపండు తిను. ఏం సైరా ఫ్రీగా పంచి పెడుతున్నావు? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చా? యో, కొట్టుకొచ్చినాయి కాదు, కొనుక్కొచ్చినాయి. ఓహో, ఈ వయసులో పళ్ళు కొని పెట్టడం కాదు, పిల్లల్ని కనిపెట్టడం నీ పని. దానికోసమే ఇదంతా. రోజుకో డజన్ అరటిపళ్ళు పంచి పెడితే కోరుకున్న మొగాడితో పెళ్ళవుతుందంట. అప్పుడు కంటాను సంవత్సరానికి ఇద్దరిని. కవలలో ఇది నాకు. అవును, ఈ అరటిపళ్ళ ఐడియా ఎవరిచ్చారు నీకు? అరటిపళ్ళ బండోడ ఏంటాడు? హాయ్, నీకు భలే తెలుసురా. ఇందా తిను. అమ్మో నాకొద్దు. రే అరటిపండ్రా, తింటే బలపడతావు. తిను. తొక్కితే జారిపడతాడు కూడా. నువ్వు ఉండే, నువ్వు తినరా. వద్దు సైరా, కడుపులో ఏం బాగుండట్లా. అయ్యయ్యో, మరి డాక్టర్ చూయించుకోకపోయావా? చూపించుకున్నాను సైరా. ఏమన్నాడు? హోటల్లో భోంచేయద్దురా అన్నాడు.
మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? హోటల్ నుంచి పార్సల్ తెచ్చుకొని ఇంట్లో ఫోన్ చేస్తున్నాగా. ఏంటి హోటల్లో భోజనం చేయొద్దంటే పార్సల్ తెచ్చుకుని ఇంట్లో తింటున్నావా? ఏంటి ఇలా రంగా డీజీపీని చంపడానికి దుర్గమ్మ ప్లాన్ చేసింది. ఏం నువ్వు చెప్పేది నిజమా? అవును, దుర్గమ్మ వాళ్ళ మనుషులతో చంపబోతున్నట్టు ఎస్ఐ జయరామ్తో చెప్తుంటే నేను విన్నాను. ఆలస్యమైతే ఆయన్ని హత్య చేస్తారు. వెళ్ళి ఆయన్ని రక్షించండి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, కాపాడండి. బాబాయ్ ప్రాణాలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్ళండి. పదరా. శిరీష, హాయ్ మమ్మీ, ఇతను నీ బాయ్ ఫ్రెండ్ కరెక్ట్? నమస్తే. నమస్తే. శిరీష, డాడీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. రూమ్ లో ఉన్నారు. రూమ్ లో ఉన్నారా? అంటే అక్కడి నుంచి మనల్ని తప్పించడానికి దుర్గమ్మ అనే నాటకం అన్నమాట. కరెక్ట్, వెళ్దాం పద. డాడీ ఓకే బాబాయ్, ఉంటాను. సరే. ఎవరు మీరు? తప్పదు, మీకు దండం పెడతా. నన్ను తప్పదు. దుర్గమ్మ గురించి తెలియదురా నీకు? తప్పదు, ఆమె తమ్ముళ్ళు గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? మీకు దండం పెడతా. నన్ను తప్పదు. దుర్గమ్మకెదురుగా నిలబడి సాక్ష్యం చెప్తావురా నువ్వు? నేనే సాక్ష్యం చెప్పను. నన్ను తప్పదు. నా భర్తను చంపొద్దు. తప్పదు. ఏమండి? ఏయ్! ఏంట్రా? ఏమండి? 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 నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. ఏమండి? నాకెవరండి దిక్కు? ఏమండి? ఏమండి? ఏమిటయ్యా మీరు చేస్తున్నది? సార్, పబ్లిక్ గా మా బాబాయ్ని వీడి హత్య చేసి చంపాడు సార్. మనకున్న ఒకే ఒక సాక్ష్యాన్ని హత్య చేశాడు సార్. వీడిని ఆగు! అందుకని వీడిని చంపి మీరు హంతకులు అవుతారా? వద్దు, వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను. వదులు. బాబాయ్, ఏరా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మర్డర్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పొలిటీషియన్స్ కాదు. దిస్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఓపెన్ ది సెల్. ఎస్ సార్. అంత సీన్ లేదు డీజీపీ గారు. వాట్ డు యు మీన్?
తప్పు చేసిన వాడిని సెల్లో తోయడం మా డ్యూటీ. కోర్టు ఆర్డర్స్ ని ఫాలో అవడం కూడా మీ డ్యూటీయే. వాట్ ఈస్ దిస్? యాంటిసిపేటరీ బెయిల్. అంటే ముద్దుగా తెలుగులో ముందస్తు జామీను పత్రము అంటారు కదండి. సత్యం. థ్యాంక్ యూ. పదన్నా. వాట్? లాయర్ అయ్యుండి ఒక నేరస్తుడిని అన్నా అని పిలవడానికి సిగ్గుగా లేదు? రక్తం పంచుకు పుట్టిన వాడిని అన్నా అనక బామ్మర్ది అంటారా సార్? వాడు హంతకుడయ్యా. వాడు హంతకుడు అవునో కాదో తేల్చవలసింది కోర్టు. కృష్ణమూర్తిని చంపింది వాడే. మీరు కళ్ళారా చూసి చెప్తున్నారో కక్ష కొద్ది చెప్తున్నారో కూడా తేల్చవలసింది కోర్టే. ఇది లాయర్ ఉద్దేశం. అన్నలు ఇక మీరు వెళ్ళండి. ఓకే. ఏయ్, నిన్ను Thank you. పద. నువ్వు బేకారుగా పరిశాన్ అవుతున్నావు. ఇప్పుడు ఏమైందని ఆ? సరే వెనక తిరిగి చూసుకుందాం. అక్క చెప్తుంది కదా వినరా? నమస్తే అక్క. నమస్తే నమస్తే దాదా తమ్మి. నమస్తే. ఎవరు వచ్చిందో చూడు. ఆ, ఆ, ఇప్పుడు నేను నిన్నేమని పిలవాలి? ఓం మినిటర్ అందునా మడ్డర్ల మస్తానని పిలుద్దునా? నువ్వు ఎట్లా పిలిచినా పలుకుతా. గదేందో గాని నువ్వు నా ఇంట్లో కాలు పెడితే సర్కారే నా ఇంటికి వచ్చినట్టుంటది. అరే సర్కారేంది? నీ ఇల్లేమో సర్కారు కాదు. నీ నలుగురు తమ్ముళ్ళు ఒకటి అమీన్ సభ చేసినావు, ఒకటి వకీలు చేసినావు, ఆ. మరో ఇద్దరి చేత ప్రజాసేవ చేయిస్తుంటావు. ప్రజాసేవ అంటే ఏంటి? అయ్యో, పాగల్. ప్రజాసేవ అంటే నరికి చంపడం. అదన్నమాట. మళ్ళా నా కొడుకు సంగతి చెప్పవైతివి. ఇట్రా. నీ కొడుకు ఈ స్టేట్ కి సీఎం, చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టరా? ఏం కాకూడదా? రక్తాన్ని నమ్ముకుని బతికే నన్ను రాజకీయాల్లో దోసి హోమ్ మినిస్టర్ చేస్తేవి. నీ కొడుకుని చీఫ్ మినిస్టర్ చేయడం నీకు కష్టం. వీడు సీఎం అయితే వాడు ఎస్పీ అవుతాడా? ఎస్పీ ఏమిట్రా, ఏకంగా నేను డిఐజీని అవుతాను. డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఓ, కాబోయే డిఐజీకి దండ వేసుకోవడానికి వచ్చావా? అబ్బా, ఈ మాల నీ మెల్లో నీకు కాదు, మరెవరికి? ఈయనకి. ఈయనిక? నువ్వు పబ్లిక్ ఒకటి కాల్చి చంపితే అది సూచి సాక్ష్యం చెప్తానని లొలి చేసిన వాడిని లేపేసి నీ మీద ఏగవాళ్ళ ఎరగదీసే రేంజ్ లో నీ వారసుడిగా తయారు నీ తమ్మికి ఏదాదంట. అందుకే ఈయనకి సాక్ష్యం చెప్తానన్న వాడిని చంపినావు, బాగుంది. కానీ నీ కాలరు పట్టుకొని స్టేషన్ దాకా ఈడ్చుకెళ్ళి లాకప్ లో తోసిన డీజీపీని ఎందుకు వదిలిసినావు? నేను దుర్గమ్మ తమ్ముని కావు? నీ ఒంట్లో శివుని ఎత్తు లేదా? ఆవిడకున్న పౌరుషం కూడా నీకు లేదు. ఏయ్, ఆ డీజీపీ గారిని అక్కడికక్కడే చంపేశావండి. కానీ వీళ్ళిద్దరు నన్ను చేతగాని వాడిని చేసి ఆపేశారు. చంపేస్తాను, ఆ డీజీపీ గారిని చంపేస్తాను. ఖచ్చితంగా చంపేస్తాను. ఏహే. ఖచ్చితంగా చంపేస్తాను. ఓకే, సంపుతా లొల్లి చేస్తున్నావు. ఓ సంపుబో. పిన్ని, ఒక్క ముద్ద ఎంగిలి పడు. నువ్వు ఇలా ఆకలితో పస్తుంటే బాబాయ్ ఆత్మ బాధపడుతుంది పిన్ని. ఒక్క ముద్ద తిను. మీ బాబాయ్తో పాటే నాకు అన్ని సైరా, ఏంటి ఇంత లేటు? ఇవాళ శనివారం కదా, బిర్లా మందిరికి వెళ్ళి నేను డ్యూటీ నువ్వు చెయ్యి. నేను చేయాల్సిన డ్యూటీ చెప్పడం కాదు, మీరు చేయాల్సిన అసలు డ్యూటీ ఇప్పుడు మొదలైంది. అసలు డ్యూటీయా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎంతసేపు జేబులు కొట్టడం, జల్సా చేయడం తప్ప ఇంకేమీ ఆలోచించరా? ఇంకేం ఆలోచించాలి? చనిపోయిన మన కాలనీ సోషల్ వర్కర్ గురించి ఒక్కసారి ఆలోచించండి. మన కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే మహానుభావుడి గురించి ఆలోచించండి. అవునరా, అతని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వాళ్లకు మనమే సాయం చేయాలి. అతని జ్ఞాపకాలతో బ్రతుకుతున్న ఆవిడకి అండగా మనమే నిలబడాలి. ఆ కుటుంబానికి కావాల్సిన మాట సాయం, మనీ సాయం మనమే చేయాలరా. ఇక నుంచైనా చిల్లర దొంగతనాలు మానేసి బాధ్యతగా ప్రవర్తిద్దాం. నిజంగా తమ్ముడు, డీజీపీ గారి మాట గౌరవం ఇచ్చి బాబాయిని కాపాడదాం అనుకున్నాం. కానీ వాళ్ళు మన అంచనాల్ని తారుమారు చేసి బాబాయిని చంపేశారు. అవునరా, మనం రోజు కొట్టేసే పర్సులోంచి 100 రూపాయలు మాత్రమే వాడుకునేవాళ్ళం. మిగతా డబ్బుని పర్సుతో సహా మూల పడేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పర్సులో ఉన్న మొత్తాన్ని ఆ కుటుంబానికి ఇద్దాం. ఇదే మనం బాబాయ్ కుటుంబానికి చేసే మొదటి సహాయం అవుతుంది. అవునరా, పర్సులు తీసుకొస్తాను.
పట్టపగలు పబ్లిక్ గా మర్డర్ చేసిన వాడు జైల్లో పడకుండా బెయిల్ మీద బలాదూరుగా బయట తిరిగే హక్కును కల్పించిన ప్రజాస్వామ్య దేశం. అరే వా! హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డెమోక్రసీ. వాట్ ఏ పిచ్చి. నేరస్తుల్ని శిక్షించే సెక్షన్ల కన్నా హంతకుల్ని కాపాడే ఎక్సేషన్స్ ఎక్కువగా ఉన్న న్యాయ వ్యవస్థ. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఇండియన్ పీనల్ కోడ్. ఏంటండి ఇది ఎప్పుడు నేను ఇలా తాగుతున్నారు? చేతులు గాజులు తొడుక్కునే ధైర్యం లేక. ఎస్ రాజేశ్వరి, సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజల కోసమే బ్రతుకుతూ ప్రాణాలకు సైతం తెగించి నిలబడ్డ సాక్షిని కాపాడుకోలేకపోయాను. వాట్ ఎ షేమ్, వాట్ ఎ షేమ్. అతన్ని చంపిన వాడిని అరెస్ట్ చేసి వాడిని లాకప్లో తోసే అవకాశం లేకుండా వాడు యాంటిసిపేటరీ బెయిల్ మీద వెళ్ళిపోతూ ఉంటే చేతగాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోయాను. నో, నేనిప్పుడు పోలీస్ అధికారినే కాదు రాజేశ్వరి, మా డిపార్ట్మెంట్ అసమర్థతకి ప్రతిబింబాన్ని. నమస్కారం సార్. నమస్తే సార్. మీరెందుకు వచ్చారు? మీ దగ్గర కొట్టేసిన బర్స్ తిరిగిద్దామని వచ్చాం. ఇక నుంచి దొంగతనాలు మానేస్తామని మీకు చెప్దామని వచ్చాం. దొంగతనాలు మానేశారా? గుడ్. లోకంలో ఇంకా నిజాయితీ బతికే ఉందంటే అదొక కారణం మీలాంటి వాళ్ళేనయ్యా, మీలాంటి వాళ్ళే. గుడ్ గుడ్. నో! వాట్ ఈస్ దిస్? ఏమిటయ్యా మీరు చేసిన పని? చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? లేకపోతే చట్టమే వాడి చేతిలో బలైపోయేది సార్. అయినా చచ్చింది మహాత్ముడు కాదు సార్, మహాత్ముడు లాంటి మాణిక్యాన్ని చంపిన నేరస్తుడు. కావచ్చయ్యా, కానీ వాడిని శిక్షించాల్సింది మీరు కాదు, కోర్టు. మీరు అరెస్ట్ చేసిన వాడు ఆ కోర్టు ఇచ్చిన బెయిల్తోనే బయటకు వచ్చి మిమ్మల్నే చంపబోయాడు. హత్య చేసిన వాడిని హత్య చేశాం. తప్పో ఒప్పో మాకు తెలియదు. ఇది న్యాయమా అన్యాయమో మీరే నిర్ణయించండి. ఎవడ్రా నా తమ్ముడిని చంపింది? సర్వీస్ రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ తగిలి ప్రాణం పోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ అక్క. ఆ రివాల్వర్ ఎవంది? డీజీపీ గారిది. డీజీపీదా? ద గ్రేట్ మాఫియా డాన్ అనుకుని విర్రవీగుతున్న ఓ దుర్గమ్మ, రేపు సూర్యోదయంతో నీ అక్రమాలకి అస్తమయం ఆరంభం అవుతుంది. నిజంగా నీకు చావుంటే అడ్డుకో. ఆల్ ద బెస్ట్. నా పతనానికి నాందియా? దీనికేం మెంటల్ గిట్ల ఎక్కలేదు కదా? భగవంతుడా, మేము చెయ్యబోయే ఈ కొత్త పనిని నీతిగా నిజాయితీగా చేయడానికి మాకు నీ తోడు కావాలి స్వామి. ఈ ప్రయత్నంలో విజయం మాదే కావాలని దీవించు. నువ్వా? నా బిల్లారంగాలు ఏం చేసావే? ఏ వాళ్ళ ఇంట్లో లేరా? ఆహాహాహా, ఏం అడుగుతున్నావే? మొహం చూడు. నీతో స్నేహం చేశాకే కదా వాళ్ళు నాకు దూరం అయ్యారు. ఇంతకీ నీ పేరు సైరానా? అవును. నా పేరు నీకెలా తెలుసు? బిల్లా ఎప్పుడు నీ గురించే చెప్తుంటాలే. నిజంగానా? అవును. నీకు బిల్లాకి పెళ్లి చేయాలని రంగా చూస్తున్నాడు. నా పెళ్లి గురించి వాడికి అవసరం? అవసరం ఉందిలే. ఎందుకంటే ఓహోహో, నాకు అర్థమైందిలే. మా ఇద్దరికి పెళ్లి జరిగితే మీ పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని. అమ్మో, బిల్లా నీ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నా. భలే అర్థం చేసుకున్నావే. మరి నేనెవరనుకున్నావు? సైరాని. సరే గాని వీళ్ళ మధ్య అసలు కనిపించడం లేదు. నల్ల పూసలు అయిపోయారు. ఏమైపోయారంటావు? మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంకా కూర్చోవేంద్రా? పోయిరా, పోయి, పోయి.
పోయండి. జల్దీ రానీరా. ఏమిటి అరాచకం, ఏమిటి దౌర్జన్యం? ఇట్లా అడగాల్సింది నేను. ఏంది అరాచకం, ఏంది అన్యాయం? ఏం పాపం తెలవని నా తమ్ముణ్ణి కాల్చి చంపినవని నేను కాదు నిన్ను అడగాలే. నేరం చేసిన వాడిని శిక్షించడం నేరం అని ఎక్కడా లేదు. నా తమ్ముడే దొరికిందా నీ తుపాకీతో కాల్చి చంపనికి? అది గదే నా తమ్ముణ్ణి చంపి నా వ్యాపారాన్ని దెబ్బతీస్తుంటే చూసుకుంటా కూర్చోనికి నేనేమైనా మామూలు ఆడదాను అనుకున్నావా? ఆడ పులినిరా. ఆడి కాస్త మారక ముందే నీ సావు కన్నారా చూస్తానని ఆని పీనుల మీద ఒట్టేసిన. ఏ చేత్తో నా తమ్ముని కాల్చి చంపినవో ఆ చేత్తో నువ్వు కాల్చుకొని సావాలి, లేకపోతే వీళ్ళందరినీ నేను కాలుస్తా. అయ్యా డీజీపీ గారు, మీకు దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటాం. మా పసుపు కుంకాల్ని కాపాడండి, మా బిడ్డలు వీధులు పాలు చేయకండి, మమ్మల్ని రక్షించండి సార్, ఎలాగైనా కాపాడండి. మీరు కాదంటే మా భర్తలతో పాటు మేము మా బిడ్డలను తగలబడిపోతాం. ఇంతమంది పసుపు కుంకుమలే బలి తీసుకుంటావో, నీ పెండ్ల మెడల పుస్తనే చెప్పుకుంటావో జర సోంచాయించుకో డీజీపీ సాబ్. సెహబాష్, గిట్లుండాలే పౌరుషం అంటే, ఇది సెంటిమెంటల్ అంటే. కాల్చుకో, నువ్వు కాల్చుకొని సావకపోతే వీళ్ళనే కాదు మొత్తం పోలీసులనే కాల్చి చంపుతా. రేపటి నుంచి సిటీల కాకులే తిరగాలి, కావు కావు అంట. ఈ కాకీలు తిరగడానికి ఏం లేదు. ఎవరు బతికి కాకి బట్ట కడితే నేను ఊకోను. ఈ తల్లి మొత్తం కాల్చి బుడిద చేస్తా. మీ పీనుగుల మీద ఇట్లా ఉమ్మేస్తా. ఎవడ్రా మిమ్మల్ని కాపాడడానికి వచ్చేటోళ్ళు? ఏయ్ కాల్చుకో. ఏమో సోంచాయిస్తున్నావు? నువ్వు కాల్చుకుంటావా ఈడ అంటే ఏమంటావా? జల్దీ గాని కానీ నీ రౌడీజానికి మేము మొగుళ్ళమే, నీ పాలిట యముళ్ళమే. ఈ తల్లి నా పొలంలో కట్టేసి దిష్టి బొమ్మలు తీరిన ఉన్నారు. ఏయ్ చూస్తారేంటి? వీళ్ళిద్దరిని మంచిగా ప్యాకింగ్ చేసి ఆ యమునికి పార్సలింగ్ చేయండి.
కావలి కాసే కుక్క పిల్లల లెక్కున్నారు, నన్ను కట్టేస్తారువే. దుర్గమ్మ, రేపటి నుంచి సిటీలో ఖాకీలే తిరగాలి, కానీ రౌడీ కాకులు తిరగడానికి వీల్లేదు. రౌడీలవని నకరాలు చేస్తే నాలుక కత్తిరిస్తాం, గూండాలవని బిర్రబీగితే గుడ్లు పీకేస్తాం. ఇక నుంచి పోలీస్ జోలికొస్తే కాళ్ళు చేతులు విరక్కొట్టి నడి రోడ్ల తగలేస్తాం. ఖబర్దార్. వీళ్ళిద్దరూ కాపాడింది డీజీపీ పోలీసుల ప్రాణాలనే కాదు, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువుని. వీళ్ళిద్దరిని నేను అభినందిస్తున్నాను. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఎస్ సార్. గుడ్. మీరేమైనా మాట్లాడండి. మాట్లాడటం మాకు చేత కాదు, చేయటమే మాకు తెలుసు. ఏం చేస్తారు? ఈ దేశంలో మంత్రులకు సెక్యూరిటీ ఉంది, విఐపీలకు సెక్యూరిటీ ఉంది, బిజినెస్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, ఆఖరికి రౌడీలకి గుండాలకు కూడా సెక్యూరిటీ ఉంది. కానీ ప్రజలకు మాత్రమే సెక్యూరిటీ లేదు. ఆ సెక్యూరిటీ మీరు ఇస్తారా? తప్పకుండా ఇస్తాం. ప్రజల్ని కాపాడటం పెద్ద కష్టమేం కాదు. ప్రజల గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయేలా చేస్తాం. ఏయ్ మస్తాన్, ఈ తల్లి. నమస్తే అక్క. ఏం ముఖం పెట్టుకొని వచ్చినా నా ఇంటికి? అదేంటక్క గట్లా మాట్లాడతావు? కాకపోతే ఏందిరా, నడి బజార్ల చౌరస్తల నా ఇజ్జత్ తీసి నన్ను ఎదిరించిన వాళ్ళ భుజం తట్టి చవాసో అని మెచ్చుకుంటావు. నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపినవా ఏంది? అరే, చేతులు కలపకపోతే పేపర్ వాళ్ళు గోతులు తీసేవాళ్ళు. ఈ దేశంలో ఎవరితోనే పెట్టుకోవచ్చు కానీ పేపర్ వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు. ప్రెస్ వాళ్ళతో పెట్టుకుంటే ప్రెస్ అయిపోతాం. అందుకే వాళ్ళకి దూరంగా ఉండాలా. అరే, నువ్వు పరేషాన్ అయ్యేది ఆ ఇద్దరు పోరగాళ్ళ గురించే కదా. నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టు కాదు. నువ్వు జర ఓపిక పట్టు. ఆ ఇద్దరు పోరగాళ్ళ తల తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతా, లేకపోతే నేను మస్తానే కాదు. ఇది నమ్మమంటావా? అరే, నా హోమ్ మినిస్ట్రీ మీద ఒట్టు, ఇది నిజం. ఇది చూస్తా. అల్లుడు, ఏం మావా? కారు జెట్ స్పీడ్ లో ఏం దోలుతున్నావురా బండి? పోనీ. అరే పాగల్, ఇప్పటిదాకేం చూసావు? నా స్పీడ్ ఇప్పుడు చూడు. తమ్ముడు, ఎంత ఘోరం జరిగిపోయింది. అయ్యో తమ్ముడు. తెల్లారొచ్చి తలో 100 తీసుకుపోన్రి. ఏంటి వందిస్తావా? పాడే ఖర్చులు కుంటైపే. ఏంట్రా పాడి ఖర్చులకు నువ్వెంతది? వదలు. పోలీసులు వచ్చారు, కదలటానికి వీలేదు. పోలీసులు వస్తే ఏం చేస్తారు మమ్మల్ని? మాకు సలాం పెడతారు, కాదంటే మామూలు తీసుకుని వెళ్ళిపోతారు. గోమా, ఎక్కువగా గొడవలు చేస్తే మిమ్మల్ని అందరినీ వేసేస్తాం. పద మామ, వెళ్తాం. చూడండి సార్, తాకి బండి తోలి నలుగురు ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా చంపుతామని బెదిరిస్తున్నారు. ఆగండి, ఆగండి, ఆగండి. చేశారో చూడండి. మీరేం భయపడకండమ్మా, మీకు న్యాయం జరిగేట్టు మేం చేస్తాం. మీరేంట్రా వీళ్ళకి న్యాయం చేసేది? రేయ్. మాతో పెట్టుకున్నారంటే ఏయ్, చంపేస్తా. రేయ్, మేమెవరో తెలుసా? మీరు పెరిగాక రౌడీలు, మేం పుట్టుకతోనే రౌడీలనరా. ఏయ్. జాగ్రత్త. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేసుకుంటే కోర్టు ఒప్పుకోదు బ్రదర్స్. ముందు వాళ్ళు వదిలేయండి. ఏంటిది? యాంటిసిపేటరీ బెయిల్. అంటే ఏంటి? అంటే దాన్ని తెలుగులో ముందస్తు జామీను పత్రము అంటారు. ఛా, దీంతో 4 కేసుకో. ఏంటి బెయిల్ పేపర్ చెబుతారా? ఎంత ధైర్యం మీకు? నేను బార్ అసోసియేషన్ మెంబర్ని. సీ మై ఐడెంటిటీ కార్డ్.
లాయర్ను అవమానించినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయడానికి నువ్వెవరివి? ఆ? నేనెవర్నా? అవునరా, నువ్వెవరివిరా? అరే ఏయ్! నా సర్వీస్ అంత లేదు, మీ వయస్సు. నన్ను పట్టుకొని ఎవర్రా అని అడుగుతావరా? దిస్ ఈజ్ మై ఐడెంటిటీ కార్డ్. నీ ఐడి కార్డ్ ఏది? మీకు నేనేసి చింపేశారు కదరా? మేమా? సాక్ష్యం ఉందా? సాక్ష్యం అంటే నేనే సాక్ష్యం. నీ సాక్ష్యం చెల్లదు. ఆ? ఏం బాబాయ్, వాడి కార్డు చేసామా? లేదే, ఈయనకి అసలు ఐడెంటిటీ లేదు ఆ? సార్. ఇంతకీ మీరు ఎవరు అరెస్ట్ చేశారో తెలుసా? తెలుసురా, నాన్ బెయిలబుల్ కేసులో తప్పతాగి డ్రైవ్ చేసి నలుగురిని చంపినోళ్ళని. నలుగురిని కాదయ్యా, 40 మందిని చంపుతారు, వాళ్ళ ఇష్టం. ఆ. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? తెలుసు. ఏంటి తెలిసి అరెస్ట్ చేశారా? సారీ సార్, దట్స్ గుడ్. తప్పైపోయింది, క్షమించండి సార్. మిమ్మల్ని వదిలేసి వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పైపోయిందిరా. ఎంత ధైర్యం నీకు? ఒక లాయర్ మీద చేసుకుంటావా? రేయ్, లాయర్ అంటే ప్రజలకి సేవ చేయాలి కానీ క్రిమినల్స్ ని సేవ్ చేయకూడదురా. రేయ్, నడవరా. లాయర్ని మర్యాదగా వదిలిపెట్టరా. రేయ్, ఏయ్. ఏంట్రా వదిలేది? మర్యాదగా నువ్వు నడవరా. రేయ్. ఆగండి. రేయ్, నా కొడుకుని తమ్ముని జైల్లో నూకనికి మీకెంత ధైర్యం రా? దుర్గమ్మ, తప్పుడు పనులు చెయ్యొద్దని నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాం. బుద్ధి రాలేదా? తప్పు చేసిన నీ తమ్ముళ్ళని విడిపించుకోవడానికి వచ్చావా? దా. మా అక్క హోల్ స్టేట్ కి సోలో లీడర్. మర్యాదగా మాట్లాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. రెచ్చిపోతే రేషన్ కార్డులో పేరే తీసేస్తుంది. నేను 3 లెక్క పెడతా. గాలోపు మా ఓళ్ళను మీరు క్షమించి ఇడిచిపెట్టేసిందనుకో, నేను మిమ్మల్ని క్షమించి ఇడిచిపెట్టేస్తా. కాదని రెచ్చిపోయినరో, రెచ్చిపోతే మెడ మీద తలకాయలు లేచిపోతాయి. ఏయ్, నీకు ధైర్యమే ఉంటే ఈ స్టిక్ దాటి ఒక్కడుగు ముందుకు వెయ్యి. నీ పుచ్చులే ఎగురుతాయో నీ మక్కిలే ఇరుగుతాయో చూపిస్తా. తల్లి లక్ష్మణ రేఖ గీసిన ఆవన దాట నీకి వారి కట్టెందుకు? అరే బేవఖూబ్, గీత దాటనికి నేను మన సీతమ్మని అనుకున్నావురా? ఇది దుర్గమ్మవే. జగదీస్తా నీ తల్లి. ఈ తల్లి. ఏయ్, నోర్మై, యాదగిరి, వీళ్ళని పొద్దున కోర్టుకు తీసుకెళ్లేంత వరకు ఎవరు ఫోన్ చేసినా ఎవరు చెప్పినా మా పర్మిషన్ లేదే విడిచిపెట్టదు. బీ కేర్ఫుల్. అస్సలు వదిలిపెట్టండి సార్. వెళ్ళు. ఖబర్దార్. రేయ్, నన్నే అరెస్ట్ చేస్తారా? నా పవర్ ఏందో చూపిస్తా. ఏంటే కత్తులతో వచ్చారు? కంటి చూపుతో చంపలేం కదా? చంపడానికే వచ్చారా? కాదు, మరి డ్యూటీలో చేరిన దగ్గర నుంచి ఈ బ్యూటీ సంగతి మర్చిపోయాం అని ఎవరన్నారు? ఎవరో అనడమే ఉంది. మా నాన్నని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. దానికి అర్ధరాత్రి రావాలా? పట్టపగలు పట్టుకోలేకపోతున్నాం. పట్టుకోవడానికి కట్టుకోవడానికి మేము ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోవడానికి నాకేం తక్కువ? తక్కువ ఎక్కువ అంటూ విసిగించకు. విసిగించడానికి రాలేదురా,
కలిసిపోవాలని కౌగిలించుకోవడానికి వచ్చాం. నమస్కారం. నమస్తే. మీరందరూ ఇక్కడే ఉండండి, వాళ్ళని తీసుకొస్తాం, అందరం కలిసి కోర్టుకు వెళ్దాం. అలాగే బాబు. సార్ హే, సార్ మా సార్, పర్మిషన్ ఎంత వదలదు అంటే ఎందుకో తెలిసావు? నేను వదలలేదు సార్. పారిపోయారా? లేదు సార్. మరి మీరు వెళ్ళగానే డీజీపీ గారు వచ్చి రిలీజ్ చేశారు. డీజీపీ గారా? అవును సార్, మీరు చెప్పారని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఏంటి బాబు, ఏంటి వదిలేశారా? ఒరే వదిలేశారా బాబు? ఎంత లంచం పుచ్చుకున్నారు బాబు? 1000, 1,00,000, 10 లక్షల? చెప్పండి బాబు. పెద్దయినా కంగారు పడకండి, మీకు న్యాయం జరిగేలా చూస్తాం. ఇందులో మా తప్పేం లేదు. నిజమే బాబు, మీ తప్పేం లేదు. తప్పంతా మాదే. పేదవాళ్లుగా పుట్టడం మేం చేసిన మొదటి తప్పు. పోలీసు వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గరికి రావడం రెండో తప్పు. అది కాదమ్మా, మీ పోలీసులంతా ఇంతే. మొత్తం మీ జాతినే నమ్మకూడదు. మాలాంటి పేదవాళ్ళ బతుకులతో చావులతో అడుగునే మీరు బాగుపడరు. మా ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారు. మిస్టర్ ధర్మతేజ, మీరా? ఏ వస్తామని ఊహించలేదా? వచ్చేమని భయపడుతున్నారా? భయమా? నాకెందుకు భయం? తప్పు చేసినందుకు, తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నందుకు. నేనేం తప్పు చేశాను? తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం తప్పు కాదా? నేరం చేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకోవడం నేరం కాదా? అదే, దానికి కారణం హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారా? ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత మీకు లేదు. మేము చేసే ప్రతి మంచి పనిని శభాషను అభినందించే మనిషి హోమ్ మినిస్టర్. ఊరుకోండి, ఆయన గురించి మీకు తెలియదు. కానీ మీ గురించి అంతా తెలిసిపోయింది. మీరు మేకవన్నె పులి. డోంట్ టాక్. ఏంటి మీరు మాట్లాడేది? నోర్మై. మిస్టర్ ధర్మతేజ, మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కి అవమానం. మేము పర్సులు కొట్టే బతికాం సార్, కానీ మీరు పాపాన్ని మూట కట్టుకుని బతుకుతారు. మా నోళ్లు ముగించగలరేమో గాని న్యాయాన్ని ధర్మాన్ని మోసం చేయలేరు మిస్టర్ ధర్మతేజ. అధర్మతేజ. ఎస్. ఏమిటి యాదగిరి? వాళ్ళిద్దరిని చంపడానికి దుర్గమ్మ ప్లాన్ చేసింది సార్. ఏమిటి ఆయన చెప్పేది? నిజం సార్. ఇన్స్పెక్టర్ జయరాం వాళ్ళని కారు బాంబుతో బ్లాస్ట్ చేయమని చెప్పడం నేను విన్నాను. సార్, మా ప్రాణాలు కాపాడి మీరు గాయపడ్డారు సార్. ఇప్పుడు నాకు తగిలిన గాయాలన్నీ తొందరలో మానిపోయాయి. కానీ మీరు నన్ను అపార్థం చేసుకొని అనరాని మాటలని వెళ్ళిపోయారే, అప్పుడు నా మనసు కలిగిన గాయం ఇప్పట్లో మాందయ్యా. సారీ సార్. పర్వాలేదయ్యా, మీరు నన్ను మేకవన్నె పులి అన్నారు గాని నేను కాదయ్యా. మీరెంతో మంచివాడనుకునే
ఆ హోమ్ మినిస్టర్. నిజమా సార్? ఎస్, అతని ఒత్తిడి వల్లే మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు నేను విడిపించాల్సి వచ్చింది. అంతేకాదు, ఆ దుర్మార్గుడి వల్లే నా కన్న కూతుర్ని పోగొట్టుకుని జీవితంలో మొదటిసారిగా గాయపడ్డాను. ఏమిటి సార్ మీరు అనేది? నాకిద్దరు కూతురు, శిరీష్ మా రెండో అమ్మాయి, నా మొదటి కూతురు కిరణ్మయి. కొడుకులు లేని లోటు తీర్చుకోవడానికి మగరాయిళ్లా పెంచాను. నర నరాల్లో ధైర్యాన్ని నింపి మా డిపార్ట్మెంట్లో చేర్పించాను. వెల్కమ్ ఆఫీసర్. డిఐజీ అయ్యుండి నాకు సెల్యూట్ చేస్తారేమి డాడీ? నేను బతికే ఉన్నాను. అదేంటమ్మా? డిపార్ట్మెంట్ లో కింద వాళ్ళు చనిపోతేనేగా పై ఆఫీసర్లు సెల్యూట్ చేస్తారు. తప్పమ్మా, ఎప్పుడొకప్పుడు నువ్వు గొప్ప పని తప్పకుండా చేస్తావు. అప్పుడు చేయాల్సిన సెల్యూట్ అడ్వాన్స్ గా వీడు ఇప్పుడు చేస్తున్నాడు. ఆహాహాహా. మీ ఫ్రెండ్ ని ఏం కవర్ చేస్తున్నారు అంకుల్? అదేనమ్మా ఫ్రెండ్షిప్ అంటే. సంజయ్ లేదా? హాయ్ కిరణ్ బై. హాయ్ సంజ, హౌ ఆర్ యు? బై. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది? అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు. ఓ ష్యూర్. మార్కెట్ దాకా వెళ్ళొస్తాను డాడీ. ఓకే అమ్మా. బాయ్ అంకుల్. ఓకే బాయ్. బాయ్. అవును కానీ కిరణమయ్య, నువ్వు డ్యూటీలో చేరకుండా ఎక్కడికి వచ్చావేంటమ్మా? అంకుల్ ఆశీర్వాదం తీసుకుందామని. గుడ్. ఆశిస్సులే కాదు, నా అండదండలు కూడా నీకు ఇప్పుడు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. నమస్తే ఇన్స్పెక్టర్ అమ్మా, నా పేరు మస్తాన్. శంకర్ రెడ్డి మా అన్న. నువ్వు కొత్తగా స్టేషన్కి వచ్చినావని నిన్ను కలిసామని పంపించండు. అల్లర్లు చేయటం, అన్యాయాలు చేయటం, మోసాలు చేయటం, మర్డర్లు చేయటం, మానభంగాలు చేయటం మా హాబీ. సారీ, మా వృత్తి. హోల్సేల్ గా మాట్లాడుకుందామా, రీటైల్ గా రేట్ ఫిక్స్ చేసుకుందామా తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇది అడ్వాన్స్ గా ఉంచు. అలాగా? మీ అన్న ఫైలే చూస్తున్నాను. నేనే అడ్వాన్స్ గా వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. బ్రతక నేర్చిన దానివి. మీ అన్నకి నా హెచ్చరిక, మర్డర్లు చేసే హాబీ సారీ వృత్తి మానకపోతే బతకలేడని చెప్పు. ఇంకోసారి మామూళ్ళు ఇవ్వడానికి వస్తే నడవడానికి కాళ్ళుండవు, ఇవ్వడానికి చేతులుండవు, మాట్లాడడానికి నోరుండదు. జస్ట్ అ మినిట్. ఈ డబ్బు తీసుకెళ్లి అడ్వాన్స్ గా హాస్పిటల్ కి పేమెంట్ ఇవ్వమని చెప్పు. కూర్చోండి. ఈ దౌర్జన్యం నడిచేవాడు నాకు అన్యాయం చేయకండి సార్, నన్ను వదిలిపెట్టండి సార్. సార్ వెళ్ళిపోరా అని చాలా రోజులుగా నచ్చ చెబుతూ ఉంటే నువ్వు వినకుండా రెచ్చిపోతున్నావే. ఇప్పుడు నా పవర్ ఏమిటో నీకు చూపించాలిగా. దాని విలువ నీ ప్రాణం తెలిసిందా? ఏ జుజుబి, ఎవరితివే నువ్వు? కిరణ్మయి. కిరణ్మయ్య? శంకర్ రెడ్డి. తెలిసే వచ్చాను. నేనున్న చోటికి మీ కమిషనరే రాడు. అలాంటిది నువ్వేంటమ్మా కాకి బట్టలు వేసుకుని కాలు దూతున్నావు? ఓ, కొత్తగా వచ్చినట్టున్నావు. వెళ్ళి నీ డ్యూటీ చేసుకోమ్మా. వెళ్ళు. వచ్చింది డ్యూటీ చేయడానికేరా? నన్ను రా అంటావా? మర్యాద ఇవ్వడానికి నువ్వేమన్నా మహాత్ముడివా? అయ్యగారు అనడానికి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజువా? అసలు అతన్ని ఎందుకు ఖాళీ చేయిస్తున్నావు? ఓ అదా, ఖాళీ చేయిస్తానని చెప్పి వేరే పార్టీ దగ్గర 25 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. నేను చెప్తున్నాను, రద్దు చేసుకో. ఆ శివుడి పర్మిషన్ లేకుండా చీమైనా కదలదంటారు. ఈ సిటీలో ఈ శంకర్ రెడ్డి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ బతకడానికి వీల్లేదు. అది నిన్నటి వరకు. నీ దాదాగిరి ఆజ్ సే బంద్. నీ రౌడీయిజం ఇక నుంచి. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? చెప్పి చెయ్యను, చేసి చూపిస్తా.
చేసి చూపిస్తానన్నాను, చూసావుగా. నీకేమన్నా దమ్ముందా? ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి పేదవాళ్ల జోలికొస్తే పేగులు తీసేస్తాను. సమయానికి వచ్చి కాపాడారమ్మా. నమస్కారం పెట్టి నన్ను పెద్దదాన్ని చేయొద్దు. నా డ్యూటీ నేను చేశానంతే. నిర్భయంగా నీ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు. అలాగేనమ్మా. ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు దాని చేతిలో ఓడిపోయి నీ వచ్చుట నా తలకాయ తీసేసినట్టున్నది. రేయ్, అక్క భారతంలో పాండవులు ఉన్నారు కదా, ఉన్నారు. గల్ల పెండ్లాం పేరేంది? కుంతి. థుని అవ్వ. ద్రౌపది. ద్రౌపది. గా ద్రౌపది దుర్యోధను అవమానించినట్టు ఈ ఆడది నా పెనిమిటినే అవమానించింది. అక్క బావ మరుదులు అంటే బావ బతుకు కోరేవాడు. ఆ బావ కోసం ఏం చేయమంటావు చెప్పు, చేస్తా. తల్లికి పెండ్లానికి తేడా తెలవనోడివి నువ్వేం చేస్తావువే? నువ్వే పోలీసోనివైతే దాని బొక్కకు నీళ్లు దాపి జైలు పెట్టడం. అవును కదా. ఒక్క దినం కూడా పరీక్ష పాస్ కాలే. నువ్వే పరీక్ష పాస్ అయితే మీ బావ గీయాలకి ఇట్లా ఓడిపోయేటోడా? ఓడిపోడు. రే లాయరు, అక్క దాన్ని కోరట్లా నిలబెట్టి ఉరిశిక్ష. నేను లాయర్ని, ఉరిశిక్ష వేయాల్సింది జడ్జి అక్క. నువ్వెందుకు జడ్జి కాలేదు బే? కరెక్ట్. ఏం తమ్ముడు దొరికిందిరా నాకు. మీరేం చేస్తారో నాకెరకలే. మీ బావ మందుల నీళ్లు కలిపినట్టు దాని పానాలు మీరు గాల్ల కలపాలి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా నువ్వు? అనాథ శరణాలయంలో ఆయాగా పనిచేస్తున్నాను. ఏం జరిగింది? పిల్లలకు పాలు పట్టించానమ్మా. ఆ పాలు తాగిన పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళని నేనే చంపానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నిజానికి నాకే పాపం తెలియదమ్మా. ఆ పాల పౌడర్ ఎక్కడ కొన్నారు? దుర్గమ్మ ఫ్యాక్టరీలో. Don't move. Arrest them. My God. Heroin. ఎవరిదిరా ఈ ఫ్యాక్టరీ? నాది. నువ్వే నా దుర్గమ్మంటే? కనక దుర్గమ్మని. అమ్మవారి పేరు పెట్టుకుని అక్రమాలు చేయడానికి నీకు సిగ్గు లేదు? కళ్ళు లేని వారి చేత పాలపొడి ప్యాకెట్లో పాలపొడి బదులు హెరాయిన్ సప్లై చేయిస్తావా? ఏంది? ఏమో నా ఇలాకలోకి వచ్చి నాకే మీటింగ్ వినిపిస్తున్నావు? ముందు మర్యాదగా బయటికి పో. పిల్లల ప్రాణాలతో ఆడుకునే నువ్వు నాకు మర్యాదలు నేర్పుతావా? ఏయ్, నా పెయ్యి మీద ఒక్క దెబ్బ పడ్డదో నా మొగుడు నిన్ను నడి బజారు నిలబెట్టి నీ తోలనుస్తూనే. ఒక్క దెబ్బేంటి, 100 దెబ్బలు కొట్టి నిన్ను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. నీ మొగుడు ఏం చేస్తాడో చూస్తాను. నన్ను గిద్ద దాకెవరు పోలీస్ స్టేషన్ కే పట్టుకురాలేదు. నువ్వు నన్ను ఫస్ట్ టైం తీసుకొచ్చి లాకప్ లో పెడుతున్నావు. ఇదే లాస్ట్ టైం. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఎందుకంటే ఇటు నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి, జైలు గోడల మధ్య నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. హోమ్ మినిస్టర్ గారు, స్టేషన్కి ఫోన్ చేసి నా పెళ్ళాన్ని వదిలేమని చెప్పు. ఆఫ్టర్ ఆల్ ఒక లేడీ ఇన్స్పెక్టర్ నా ఫ్యాక్టరీని రైడ్ చేసింది. నా ఇజ్జత్ బజార్ పాలు చేసింది. ఏ రోజు జరగంది ఈ రోజు జరిగింది. ఇక మీదట ఇలాగే జరుగుతుంది. అది నా భార్యను అరెస్ట్ చేసిందయ్యా. రేపు నిన్ను చేస్తుంది. అంతదాకా నేను రానివనుగా. ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే ఏం చెప్పను. ఒక్కసారి ఈ ఫోటోని చూడు. హలో మేడం, నేను యాదగిరిని మాట్లాడుతున్నాను. లాకప్ లో ఉన్న దుర్గమ్మ వెళ్ళిపోయిందండి. వాట్ డు యు మీన్? హోమ్ మినిస్టర్ గారే వచ్చి తీసుకెళ్లారు మేడం. హోమ్ మినిస్టర్ తీసుకెళ్లారా?
ఏంటి ఏం జరిగింది అలా ఉన్నావు? మంచివారు అనుకున్న అంకుల్ ద్రోహం చేశారమ్మా. ఏంటి నువ్వనేది? అనాథ పిల్లల ప్రాణాలు తీసిన ఆడదాన్ని లాకప్ లో పెడితే రిలీజ్ చేశారు. ఏ పరిస్థితిలో రిలీజ్ చేశారు? అంకుల్ ని వాళ్ళు మాయ చేసినా నేను వాళ్ళని వదిలిపెట్టను. అనవసరంగా ఆవేశపడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దమ్మా. తల్లులు బిడ్డలకి నూరిపోయాల్సింది ధైర్యాన్ని, పెరికితనాన్ని కాదమ్మా. ఏయ్ తప్పకుండా రా. రేయ్ 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 ఏంట్రా ఇలా డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? పాడ మీద వచ్చానేంటా అని డౌట్ వచ్చా? నీకోసమే తెచ్చా. నా చేతులతో బద్దలు పేర్చి పురికోస్తో గట్టిగా కట్టి తీసుకొచ్చా. నా పెళ్ళాన్ని సెల్లో పెట్టి నా పరువుని బజారు పాలు చేసిన నిన్ను చంపి నీ శవాన్ని ఈ పాడ మీద పడుకోపెట్టానికే తెచ్చా. అచ్చా ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చా? ప్రపంచంలో ఎవడూ వాడి పాడే వాడే కట్టుకోడ్రా బచ్చా. ఏయ్, నా కోసం నువ్వు తెచ్చిన ఈ పాడ మీద నీ శవాన్నే పడుకోబెట్టి నీ వాళ్ళ చేతే మోయిస్తాన్రా లుచ్చా. పిట్టను కాల్చినట్టు నిన్ను కాల్చి చంపేస్తే నువ్వు చేసిన పాపాలు బ్యాలెన్స్ కావురా. ఒక్కొక్క దెబ్బకు పోలీస్ పవర్ ఏంటో నీకు తెలియాలరా. ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? నీ పోలీస్ పవరా? అందులో 6 బుల్లెట్లే ఉంటాయిరా. కన్న కొడుకు పోతే కుటుంబం బాధపడుతుంది. నీలాంటి వాడు చస్తే సమాజం బాగుపడుతుంది. రేయ్, బాడీ తెచ్చిన మీరే వీడి డెడ్ బాడీని కూడా తీసుకెళ్ళండి. వద్దు, బావ చావలేదు. బావ బతికున్నాడని మేము అనుకోవాలంటే నీ నుదుటిన బొట్టు, మెడలో మంగళసూత్రం, చేతికి గాజులు, కాళ్లకు మెట్టెలు అలానే ఉంచక్క. నా మాట వినక్క, నీలో మేం బావను చూసుకోవాలి. అవునక్క, ఇవి ఇలాగే ఉన్నాయంటే భావశక్తులన్నీ నీలో ఉన్నట్లేనక్క. ఉంచుకోక, నా మాట వినక్క. తీయనురా దాన్ని, ఆ ఇన్స్పెక్టర్ని నేను చంపాలి. అప్పుడే మీ బావ ఆత్మకు శాంతి. ఏంటి అంకుల్ ఇక్కడికి తీసుకొచ్చారు? నీ అర్థంలేని ఆవేశం వల్లే శంకర్ రెడ్డిని చంపేశావు. డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వస్తే సర్వాధికారాలు వచ్చేసాయని ఫీల్ అయితే ఎలా? ఐ మీన్ నీ ఆవేశం తగ్గించుకోమని నా ఉద్దేశం. నేను వచ్చింది అది అడగడానికి కాదు. నాకు తెలుసు దుర్గమ్మని ఎందుకు రిలీజ్ చేశారు అని.
రిలీజ్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. అలా వాళ్ళు బెదిరించారా? కాదు, మరి నిజం. నిజమా? అంటే నువ్వు ఎస్. యూ చీట్. వాళ్ళతో చేతులు కలపడానికి నీకు సిగ్గుగా లేదు? నీకు నచ్చ చెబుతాం అనుకున్నాను, వినేటట్లేవు. మా వాళ్ళు నచ్చ చెబుతారు. నన్ను నడి బజార్లో కుక్కను కొట్టినట్టు కొట్టుకుండా తీసుకుపోతావే. నా ఎంటుకలు బట్టి నన్ను జైళ్లకు నూకుతావే. నా పెనిమిటిని చంపినవు, నిన్ను బతకనియ్యా, నిన్ను కూడా చంపుతా. అలా నా కూతురులాగే మీరు కూడా చావకూడదని మిమ్మల్ని నేను కాపాడాను. మీకు తెలియని మరో నిజం, ఆ హోమ్ మినిస్టర్ దుర్గమ్మ ఒకతాను గుడ్డలే. వాళ్ళనంతం చేయడానికి ఆయుధాలుగా మిమ్మల్ని ఎన్నుకున్నాను. అందుకే
సర్టిఫికెట్లతో ఎటువంటి ట్రైనింగ్ లేకుండా మిమ్మల్ని మా డిపార్ట్మెంట్లో చేర్చుకున్నాను. మీరేమిటో తెలియక మిమ్మల్ని అనుమానించాం. మమ్మల్ని క్షమించండి సార్. మీ నమ్మకాన్ని వమ్ము కానివ్వం సార్. ఈ క్షణం నుంచి మేమిద్దరు అన్నదమ్మలం కలిసి వాళ్ళ అంతు చూస్తాం. గుడ్. ఇదెవరి కంట్రోల్లో ఉందో తెలుసా మీకు? తెలిసే వచ్చాం. ఈ సంగతి దుర్గమ్మకి గాని తెలిస్తే ఇక నుంచి జాంతానై చెప్పు నీ దుర్గమ్మకి అమ్మ నడవే. అది అక్క, ఇంతకాలం ఆడపిల్లల పుణ్యమా అని బ్రోతల హౌస్ మీద నెల నెలా వచ్చే 5 లక్షల అమౌంట్ వాళ్ళిద్దరి అకౌంట్ లో దొబ్బింది. డబ్బులు అయిపోయి గురు, అప్పు పెట్టచ్చా? లాభం లేదు. అయితే ఈ తాళిబొట్టు పెట్టుకో. బంగారం అయితే పర్వాలేదు. బంగారమే గురు, ఈ తాళిబొట్టు మా ఆవిడది. మెళ్ళ ఉండాల్సిన తాళి పొట్టుని పేకర క్లబ్ లో తాకట్టు పెట్టడానికి సిగ్గులేదురా? మీరు ఆడుతోంది ముక్కలతో కాదురా, మీ బతుకులతోటి. నడవండి. అక్క, పేకాడ్ క్లబ్ ని రిక్రియేషన్ క్లబ్ గా బిల్డప్ ఇచ్చి మనం నెలలా సంపాదిస్తున్న 10 లక్షల సొమ్ము వాళ్ళిద్దరి మూలంగా గోవిందా. సైరా, మన వాళ్ళు డ్యూటీలో పడ్డాక మనల్ని పట్టించుకోవడం లేదు కదూ. మనల్ని పట్టించుకోకుండా ఎక్కడికి పోతారు అది చూద్దాం. వాళ్ళు మన చుట్టూ తిరగడానికి అరటి పంట లాంటి కొత్త ఐడియా ఆలోచిస్తాయిరా. ఆలోచిద్దాం. అయస్కాంతాలు ఐస్ పెట్టకండ్రా. మీకేం కావాలి? మేమా? ముందు కారెక్కు. రే గుండు బండ, పట్ట పగలు పబ్లిక్ గా ఆడపిల్లల్ని రఫ్ గా హ్యాండిల్ చేయకూడదురా. మరి స్వీట్ గా హార్ట్ తో నైస్ గా నైట్ లోనే హ్యాండిల్ చేయాలరా. పిడత కింద పప్పు. ఒరే చింపిరి చుట్టూ, పట్టుకోవడానికైనా ముద్దు పెట్టుకోవడానికైనా ముహూర్తాలుంటాయిరా. ముహూర్తాల ఎప్పుడు, ఎక్కడ? రాత్రి 10 గంటలకి బంజారా గెస్ట్ హౌస్ లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా రండే. మిస్ అవ్వరు కదా? అస్సలు మిస్ అవ్వం. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. తప్పకుండా రండి. బాయ్. మావా అదిరింది. హాయ్ డార్లింగ్. ఏంటమ్మా ఇంత సారీ అమ్మా, లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు గాని, ఇంతకీ మీ పేర్లేంటి? రంభనాది. జంబనాది. ఓకే. అంత తొందర ఎందుకమ్మా? అసలే మాకు సిగ్గు. త్వరగా బట్టలు తీసేయండి. తీసేసాం. తర్వాత ఎగిరి తంతాం. తంతారా? లేదు, ఎగిరి కౌగిలించుకుంటాం. మీరా? అమ్మా, ఆ రోజు మీకు న్యాయం చేస్తామని తీసుకెళ్ళాం, కానీ చేయలేకపోయాం. అప్పుడు తప్పించుకున్న వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చాం. మీకేది న్యాయం అనిపిస్తే అది చేయండి. మొన్నేమో బలరాముని చంపారు, ఇవాళేమో రాజారాంని సీతారాంని చంపారు. రేపు మనల్ని కూడా నువ్వు దుర్గమ్మ తమ్మునివి కాదురా. నీకు సీము నెత్తురు లేదురా. ఈ మాట నీకి అబ్బా. రేయ్, గాళ్ళ పీనుగులు కూడా ఈ దుర్గమ్మ గిట్లనే చూడాలి. గప్పటిదాకా ఈ ఇంట్లో ఎవ్వరు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టొద్దు ముట్టొద్దు ముట్టొద్దు. చూడండి జగదీష్ చంద్రప్రసాద్ గారు, మన పార్టీలో నెంబర్ 2 పొజిషన్ మీదనని మన సిట్టింగ్ ఎమ్మెల్యేసే కాదు ప్రజలంతా అనుకుంటున్నారు. అటువంటప్పుడు మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు. నేనేం చేశాను? బుకాయించాలని ప్రయత్నించకండి. మీ గురించి నాకు డే టు డే రిపోర్ట్స్ వస్తున్నాయి. నిస్వార్థంగా పనిచేసే మీరు 6 నెలలుగా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రౌడీ షీటర్ల కొమ్ము కాస్తున్నారు. రామరాజ్యంలో ఉన్న మన రాష్ట్రాన్ని రౌడీ రాజ్యంగా మార్చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? నేనేం మారలేదు. మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ విషయం ప్రతిపక్షాల వారి నోటీసుకు వెళ్ళి వాళ్ళు అసెంబ్లీలో విమర్శించే లోపుగానే
మీరు రిజైన్ చేయడం మంచిది. చెయ్యకపోతే రేపే మన పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటి మన మెంబర్స్ ముందు నుంచి నిన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తా. సార్ 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 ఇలా కూర్చోండి. రిలాక్స్ ప్లీజ్, రిలాక్స్, కూల్ డౌన్. ఎవరు అక్కడ? నన్ను నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయాలనుకున్నావు, కానీ నేను నిన్ను ఈ లోకం నుండే సస్పెండ్ చేసేస్తున్నాను. గురువు గారు, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయారా గురువు గారు? మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయారా గురువు గారు? రేపటి నుంచి పార్టీ ఏమైపోవాలి, మేమంతా ఏమైపోవాలి, ఈ ప్రజలంతా ఏమైపోవాలి? వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి గురువు గారు? రాముడు లేని రాజ్యం చేసేశారు మీరు. మీరే మా సీఎం అవ్వాలి. కాదు, కాలేను. నేను రాముడిని కాను, లేకపోయినా మన పార్టీ కోసం, మీకోసం, మీ అందరి కోసం నేనే సీఎం అవుతానా? ముఖ్యమంత్రి రాఘవరావు గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం వల్ల ప్రస్తుతం హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న జగదీష్ చంద్ర ప్రసాద్ గారిని కొత్త ముఖ్యమంత్రిగా ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 2 రోజుల్లో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హోమ్ మినిస్టర్ గారిని లైన్ లో పెట్టు. నన్ను వదిలిపెట్టండి. ఆ కళ్ళు కప్పి పారిపోతావురా? పట్టుకోరా దాన్ని. ఏంటి సైరా, ఏం జరిగింది? ముందు వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కాపాడండి. ఏంటి నువ్వు అనేది? అవును, పావుగంట క్రితం అబ్దుల్ గంజ్ లో హోమ్ మినిస్టర్ గారిని రౌడీలు పట్టుకెళ్లిపోయారు. పావు గంట ముందా? అవును, పార్టీ ఆఫీస్ లో హోమ్ మినిస్టర్ సేఫ్ గానే ఉన్నాడే. నిజంగా నువ్వు హోమ్ మినిస్టర్ చూసావా? అవును, ఆయన నేను చూశానని ఆ ఇన్స్పెక్టర్ జయరాం నన్ను చంపమన్నాడు. రౌడీలు నా వెంట పడ్డారు. వాళ్ళ నుంచి తప్పించుకుని వస్తుంటే మీరు కలిశారు. ఒకే వ్యక్తి ఒకే టైంలో వేర్వేరు చోట్ల ఎలా ఉంటాడు? తమ్ముడు, సంథింగ్ రాంగ్. నిజంగా చెప్తున్నా, నాకేం తెలియదు. చెప్పరా, ఒరిజినల్ హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు. ఈ డూప్లికేట్ కార్డు ఎవడో చెప్పు. నాకు తెలీదు. ఏయ్, చెప్పరా, ఒరిజినల్ హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? ఏయ్, నాకేం తెలీదు. తెలీదు, చెప్పరా. చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఆపండి. మనిషి అనుకున్నారా, పశువు అనుకున్నారా? మీ దౌర్జన్యాన్ని కోర్టులో చెప్తాను. మీ మీద మర్డర్ అప్లికేషన్ పెట్టి న్యాయస్థానంలో మీకు ఉరిశిక్ష పడేటట్టు చేస్తాను. నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం, మర్యాదగా చెప్పు. చెప్పలేదా ఇక్కడి నుంచి తోసేస్తాం. చెప్పు. చెప్తా. 6 నెలల క్రితం ఇన్స్పెక్టర్ కిరణ్ మయ్య మా అక్కను అరెస్ట్ చేసింది. మా అక్కను విడిపించడం కోసం హోమ్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేశాం.
ఒరేయ్, నా కూతురు నేను చేశారా మీరు? రేప్ చేశాం. తట్టుకోలేక షిప్ చచ్చిపోయింది. మీరు మనుషులా రాక్షసులా? నా కూతురిని బలి తీసుకుని మిమ్మల్ని వదిలిపెట్టండి రా. నిన్ను మేము వదిలితేగా, ఇకపైన నీ ప్లేస్ లో మా మనిషి ఉంటాడు. మస్తాన్, అలా హోమ్ మినిస్టర్ మార్చేసి మా మస్తాన్ని హోమ్ మినిస్టర్ సీట్ లో కూర్చోబెట్టాం. ఇప్పుడు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్ బంగ్లా పక్కనున్న బూత్ బంగ్లాలో దాచాం. నన్ను వదిలేయండి. వదులుతావురా? ఏమిటయ్యా మీరు చెప్పేది? నిజం సార్. అంటే ఇప్పుడు పదవిలో ఉన్నది డూప్లికేట్ హోమ్ మినిస్టర్ అన్నమాట. అవును సార్. ఎస్, ఆ రోజు నా కూతురు విషయంలో అలా ప్రవర్తించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అది ఇప్పుడు నిజమైంది. మై గాడ్, ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళంతా వాడిని సీఎంని చేయాలనుకుంటున్నారు. రేపే ప్రమాణ స్వీకారం. ఆ పదవిలో కూర్చోవచ్చింది అసలు హోమ్ మినిస్టర్. రే మస్తాన్, మహారాజ యోగం పట్టిందిరా నీకు. అరే హౌలే, నిన్నెందుకు హోమ్ మినిస్టర్ చేసినానో ఎరికేనా? నా మీద, నా ఓళ్ళ మీద గవర్నమెంట్ కన్ను పడొద్దని నా పెనిమిటిని చంపినా, నా కన్నబిడ్డని తమ్ముళ్ళని చూసుకొని బతుకుతున్నా గాలని చంపిన్రు. నువ్వేమో లెక్క చూసుకుంటూ నిలబడ్డావు. ఇంకెందుకురా నీకు సెటప్పులు గెటప్పులు? నీ తల్లి తీగని తల్లి ఆగో, దీని అవసరం గిప్పించిందే. మన పంట జర పండింది. ఏందిరా నీవనేది? మన కోసమే సచ్చిండు ఆ చీఫ్ మినిస్టర్. నేనే నిజమైన హోమ్ మినిస్టర్ అనుకుని పార్టీ వాళ్ళంతా నన్ను చీఫ్ మినిస్టర్ చేయడానికి ఉరుకుతుండ్రు. ఈవేళ ప్రమాణ స్వీకారం. నేను గాని చీఫ్ మినిస్టర్ అయితే హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా? అరే నువ్వే. నేనా? ఎమ్మెల్యేని కూడా కాదు, నాకెట్లిస్తారా మంత్రి? అరే మంత్రి అయ్యాక ఎలక్షన్ లో గెలవచ్చు దుర్గమ్మక్క. రిగ్గింగ్ చేశానా సరే నిన్ను ఎమ్మెల్యే గెలిపిస్తా, ఇది గ్యారంటీ. హోమ్ మినిస్టర్ అయి నేనేం చేస్తాను రా? అబ్బా, ఇప్పటిదాకా నీకు అడ్డం వచ్చిన వాళ్ళని దుర్గమ్మగా నీ మనుషుల చేతి చంపించినావు. ఇప్పుడు హోంమంత్రిగా చంపిస్తావు. నువ్వు మంత్రిగా సీట్లో కూకోగానే ముందు చంపేది ఎవరినో తెలుసా? గా పోరగాళ్ళిద్దరిని చంపమని ఆర్డర్ వేస్తావు. పోలీసులు ఇద్దరిని తీసుకెళ్లి ఓపెన్ ప్లేస్ చంపుతారు. మల్లగా ఒరిజినల్ హోమ్ మినిస్టర్ ని చంపమా? గాడే మన ట్రంప్ కార్డు. ఎప్పుడో ఒకప్పుడు మనం చేసిన ఇట్లా అవినీతి బయటపడకపోదు, జనం మన మీదకి తిరగబడకపోరు. గప్పుడు చప్పుడు కాకుండా ముందు దోసి మనం తప్పుకుంటాం. అంతదాకా ఆడు బతికుండాలే. ఇదే రాజకీయం అంటే. గీ దఫా గిట్ల గాని మళ్ళా చూద్దాని. సర్లే. ఎవరు మీరు? నా పేరు పిల్లవాడు, నా తమ్ముడు రంగా సార్. మీ ఇద్దరు పోలీస్ ఇన్స్పెక్టర్లవి. డీజీపీ ధర్మతేజ్ గారు మీ గురించి చెప్పారు సార్. వాడిప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన బానే ఉన్నారు సార్. ఆ డూప్లికేట్ గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చెప్పబోతున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరు కాపాడతారా? ఆ దేవుడు వచ్చినా మిమ్మల్ని కాపాడలేడు. ఎందుకంటే ఇంకాసేపట్లో ప్రమాణ స్వీకారం కాబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కి నేనే సీఎంని. కాలేవురా, నీలాంటి నెల తక్కువ వాడిని సీఎం చేసే దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్ర జనం లేరు. మీ ఊహ తప్పు. నేను ఫాల్స్ హోమ్ మినిస్టర్ అన్న సంగతి ఈ చివరి క్షణం వరకు మీకే తెలియలేదంటే జనాన్ని నేను ఎంతగా మోసం చేశానో అర్థం చేసుకోవచ్చు. ఆ జనాన్నే మళ్ళీ మోసం చేసి సీఎం గా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నాను. కరెక్ట్ గా ఆ మాట చెప్పబోతున్నావురా. నీ అసలు రంగు బయట పెట్టి ఒరిజినల్ హోమ్ మినిస్టర్ ని సీఎం ని చేయబోతున్నావురా. యదవన్నర యదవ.
రేయ్! మర్యాదగా మీ రివాల్వర్లు కింద పడేయండి, లేకపోతే మీ హోమ్ మినిస్టర్ ఇప్పుడే వేలుస్తా. వంద మంది అమాయకుల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఒక్క నేరస్తుడు కూడా చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. అలా తప్పించుకుంటే వాడి మూలంగా వేలాది మంది బలవుతారు. మీరు నా గురించి ఆలోచించక్కర్లేదు. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాడిని మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. షూట్ హిమ్! కాల్ చేయండి. గా పొద్దు కూడా గిట్లనే లొల్లి చేసి ఈ పొద్దు గిట్ల అయినావు. వాళ్ళు కూడా గిట్లనే గడబడ చేసింది అనుకో, వాళ్ళ గల పానాలు కూడా మిగలవు. రేయ్! ఇది పేల్చేయమంటారా, మర్యాదగా మస్తాన్గా నిడిచిపెడతారా? ఈ దుర్గమ్మ నిజ స్వరూపం ఏదో ఇంతవరకు చూడలేదు కదా, ఇప్పుడు చూడుండ్రా. నా తమ్ముడన్న కాకుండా చేస్తారు. వద్దు, నా తమ్ముడన్న కాకుండా చేసేది. నా కొడుకు వాళ్ళు విడిచిపెట్టు. వాళ్ళు ఏం చేయొద్దు. నీ రక్తం చూస్తా, నీ దుర్గమ్మ, పక్కన వద్దు. కొడతా. దుర్గమ్మ, నీకే చెప్పండి. దుర్గమ్మ, no. దుర్గమ్మ, సౌండ్రి, వాళ్ళు కొట్టొద్దు. నా మీదనే కత్తి కడతారు. నా కుటుంబాన్ని నన్ను నాశనం చేస్తారు. మిమ్మల్ని బతకనియా, మిమ్మల్ని బతకనియా. సౌండ్రా, నా మీదనే కత్తి కడతారు. నా కుటుంబాన్ని నన్ను నాశనం చేస్తారు. మిమ్మల్ని బతకనియా. దుర్గమ్మక్క, ఇంక చాలది. నువ్వు అలసిపోయినావు, వాళ్ళకి స్పృహ పోయింది. గాడా ప్రమాణ స్వీకారం టైం అవుతోంది. జల్దీ పా. ఏయ్! గా పదవి స్వీకారం మీద చేసి వచ్చినాక మొదలు నేను చేసే మర్డర్ మీ ఇద్దరిని జాయింట్ గా కలిపి చేస్తా. ఇగో రేయ్, నేను వచ్చే తాలికి మీరిద్దరు ఎక్కడ పోకుండా మీరందరూ బందోబస్తుగా కావలి కాయాలి. నువ్వేం కంగారు పడబోగక్క. వాళ్ళు వచ్చింది పాత బంగ్లాలో కాదు, పద్మవ్యూహంలోకి. ఇందులో తప్పించి బయటికి వెళ్ళడం ఎవరి తరం కాదు. ఒకళ్ళు వెళ్ళారు అనుకో, బయట మన వాళ్ళు ఉన్నారు చూడు, చెయ్యికి చెయ్యి, కాలు కాలు తీసి పారేస్తారు. అరే జర టైం అవుతుంది ప్రమాణ స్వీకారానికి. జల్దీ పద. ధోని అవ్వా, నువ్వు నడువే. సార్, గవర్నర్ గారు బయలుదేరారు. I see. Tighten up security. Yes, sir. Be alert. ఓకే సార్.
గుడ్ మార్నింగ్ సార్. ఎదురు పడితే గుడ్లు తినటోడు ఇట్లా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు ఏంది? కాబోయే సీఎం కదా, కాకి బట్టలు ఒంటి మీద ఉండాలంటే కాకా పట్టగా తప్పదు. అట్లనా? ప్రపంచంలో చాలా మంది హక్కుల గురించి ఆలోచిస్తారు గాని బాధ్యతల గురించి ఆలోచించరు. హక్కు బాధ్యత అనేవి ప్రజాస్వామ్యం అనే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి. దేశంలో బతకడం మన హక్కు, దేశం కోసం బతకడం మన బాధ్యత. ధర్మాన్ని న్యాయాన్ని గౌరవించడం మన విధి, ధర్మాన్ని కాపాడడం మన కర్తవ్యం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ఆ ధర్మమే రక్షిస్తుంది. అందరికీ నమస్కారం. ప్రమాణ స్వీకారానికి ముందు మన దివంగత ముఖ్యమంత్రి గారికి కళ్ళు మూసుకుని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఆగండి గవర్నర్ గారు, ప్రమాణ స్వీకారం చేయించాల్సింది వాడితో కాదు, ఈయనతోటి. ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఉంది నకిలీ హోమ్ మినిస్టర్. 6 నెలలకు ముందు ఒరిజినల్ హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేసి ఆ పదవిలో కూర్చుని అవినీతి అక్రమాలు చేశాడు. అసలు హోమ్ మినిస్టర్ ఈయన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే డీజీపీ గారిని అడగండి సార్. ఏమండి ధర్మతేజ గారు, వాళ్ళు చెప్పేది నిజమా? అబద్ధం సార్. వీరే అసలైన హోమ్ మినిస్టర్. సార్ ఈయన ఒరిజినల్ సార్. ఇన్స్పెక్టర్, ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకోండి. చూడండి ఈ నకిలీ గాడి నిజ స్వరూపం. వీడిని బయటపెట్టడానికే సార్ వాళ్ళని అదుపులోకి తీసుకోమన్నాను. హోమ్ మినిస్టర్ రూపంలో ఇన్నాళ్ళు ఆ పదవిని మిస్యూజ్ చేసిన క్రిమినల్ వీడు. చూశారుగా, ఆ కళతోనే ఇది చూడండి. ఆగండి, రిమోట్ నొక్కానంటే నాతో పాటు మీ అందరూ పేరు తెస్తారు. అదే మస్తాన్, ముందు గవర్నర్ తీసుకోమన్నాడు. జల్దీ
నమస్తే సార్ మాకు ఇచ్చిన పని అయిపోయింది వెళ్ళొస్తాం సార్. ఆగండి, మీ అసలు డ్యూటీ ఇప్పుడే మొదలైంది. ఇవాళ నుంచి మీరు నిజమైన పోలీసులు. స్వాతంత్రం పేరు చెప్తే గుర్తొచ్చేది మహాత్మా గాంధీ, మానవత్వం పేరు చెప్తే గుర్తొచ్చేది మదర్ థెరిస్సా. పోలీసుల పేరు చెప్తే మీ పేరు గుర్తు రావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.